ఇవాళ సింగపూర్, సౌత్ కొరియా, జపాన్లలో అవకాశాలు ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి ఈరోజు అమెరికాకు పోతున్నారు ఇంజనీర్లు చదివి. మరి అందరు ఇంజనీరింగ్ చదువుకోలేరు కదా. కొంతమంది ఐటీఐలు చదువుతారు, కొంతమంది పాలిటెక్నిక్ చదువుతారు, కొంతమంది డిగ్రీ చదువుతారు. మరి వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా? అందుకే ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించడం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చే బాధ్యత నాది. వేలాది మంది విద్యార్థులు అందులో చదువుకోండి. మీకు సింగపూర్లో, సౌత్ కొరియాలో, జపాన్లో మీకు ఉద్యోగాలు ఇప్పించి మన బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఇక్కడ ఉన్న యువకులకు, వేదిక మీద ఉన్న నాయకత్వానికి నేను సూచన చేస్తున్నా. పేదల బతుకులు బాగుపడాలంటే పేదవాడు చదువుకోవాలి. విద్య ఒక్కటే మన బతుకులను మారుస్తుంది. మనం చదువుకుంటే బాగుపడతాం. ఒకప్పుడు ఆయన గొర్రెలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి అన్నాడు. మన పిల్లలేమో గొర్రెల్ని పెంచాలంట, బర్రెల్ని గాయాలంట, చేపలు పట్టుకోవాలంట, చెప్పులు కుట్టాలంట. వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏరుకుంటారంట, రాజులు అవుతారంట, రాష్ట్రాలను దోసుకుంటారంట. అందుకే ఇవాళ పేదవాడు పరిపాలన చెయ్యాలి. పేదవాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ కావాలి. కావాలి అంటే చదవాలి, చదవాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అందుకే నా ఏకాగ్రత మొత్తం చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలకు, యువకులకు నా విజ్ఞప్తి. చదువుకోండి. మీరు చదువుకి ఏం కావాలనో నన్ను అడగండి. ఎవరో సహాయం చేస్తే బ్రతకడం కాదు, మనమే 10 మందికి సాయం చేసేటట్టు ఎదగాలి. ఆ ఎదగాలి అని అంటే ఇవాళ పేదరికం పోవాలి అంటే చదువుకోవాలి. అందుకే మిత్రులారా, ఏ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మీ ఖమ్మం జిల్లాకే నేను వస్తున్నా. ఇవాళ మీ జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా నా మిత్రుడు శ్రీహరిని మీ జిల్లాకు పంపించిన. ఎందుకంటే నా పక్కనే నియోజకవర్గం, నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఇంతకుముందు కూనంనేని రామశివరావు గారు, రామదాస్ గారు, ఆదినారాయణ చాలామంది ఎమ్మెల్యేలు నాకు కాగితాలు తెచ్చిస్తారు. సార్ మా సమస్యలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సూచన, మంత్రి గారు రాబోయే 10 రోజుల్లో నియోజకవర్గాల వారిగా ఈ ఎమ్మెల్యేలను, ఎంపీలను పిలిచి మీ నియోజకవర్గాలలో పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయో మీతోని కూర్చొని చర్చిస్తాడు. ప్రతిపాదనలు తెస్తాడు. కలెక్టర్లు, అధికారులతో మాట్లాడతాడు. వేదిక మీద నుంచి అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా. మీరు వారు తెచ్చే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో పరిష్కారంతో పాటు అంచనాలను వేసుకొచ్చి ఇవ్వండి. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఇచ్చినాం. మీ ఖమ్మం జిల్లా కీలకమైన జిల్లా, సమయస్ఫూర్తి ఉన్న జిల్లా. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, హౌసింగ్ శాఖ మీ దగ్గరనే ఉంది, విద్యుత్ శాఖ మీ దగ్గరనే ఉంది. ఉన్నదంతా మీ దగ్గరనే ఉంది. ఏదైనా ఖమ్మం వాళ్ళని అడిగి తీసుకునే బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు. రాజ్యసభ ఇస్తే కూడా ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. చివరిగా ఒక్క మాట, 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సంవత్సరానికి 2.5 లక్షలు, 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే 25 లక్షల ఇండ్లు ప్రతి సంవత్సరం 2.5 లక్షల ఇండ్లు కట్టినరో, 14 నుంచి ఒకవేళ 24 వరకు ఇందిరమ్మ రాజ్యమే ఉండుంటే పేదోళ్ళకి 25 లక్షల ఇండ్లు వచ్చుండేవి. మరి 10 ఏళ్ళు మనకు అన్యాయం జరిగింది. రాబోయే 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉండాలి. పేదవాడికి, ప్రతి వాడికి ఇల్లు రావాలి. ఆ ఇల్లు తెచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని తెలియజేస్తూ, మీరు మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున మీ మంత్రి పొంగులేటి సీనన్నకు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వారి అభినందించండి. వారు కోరుకునేది మీరు గప్పే దుప్పట్లు, మీరు కొట్టే చప్పట్లే వారికి ఆనందాన్ని ఇస్తాయి. చప్పట్లు మళ్ళొక్కసారి గట్టిగా కొట్టాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.